మాట తప్పని మడమ తిప్పని నాయకుడని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులను 3,000 రూపాయల పెన్షన్ను అందజేశారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెన్షన్ను పెంచారన్నారు. సీఎం జగన్ పాలనలో అర్హులైతే చాలు, అవినీతికి తావు లేకుండా పెన్షన్ అందిస్తున్నారన్నారు. దేశంలో 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు ఎమ్మెల్యే కడుబండి. పెన్షన్ అందుకోవటం అనేది ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న మాత్రమే ఇస్తున్నాడని తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేదోళ్ళుగా పుట్టిన ఆంధ్ర రాష్ట్రంలో పుడితే జగనన్న మమ్మల్ని ఒక దేవుడిలా కాపాడుతున్నాడని చెప్పి ఈ ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ పెన్షన్ విషయంలోనే కాదు, ఆ మోడీ విషయమైనా, రైతు భరోసా అయినా, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మా ఇల్లు కదలకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా, ఎవరి కాలో పట్టుకోకుండా ఇన్ని పథకాలు మాకు అందుతూ ఉన్నాయి. కాబట్టి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, మా జీవితకాలంలో ఇంత మంచి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూడమోము. అందుకే జగనన్నే మాకు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వెదురుకుప్పం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను అందజేశారు.